పరిశుద్ధ బలలో మనము పాల్పొందక మునుపు లేఖనములో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని పునర్జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మధ్యాహ్నము ఈ ప్రభువు బలలో పాలుపొందక మునుపు పరిశుద్ధ లేఖనము చాలా విచిత్రంగా ఉంటాయి ఈ సంగతులన్నీ. ఏమండి, ఇక్కడ మనం గమనిస్తే యోనా అనే ఒక ప్రవక్త దేవుడు తన పని నిమిత్తము యోనాని ఏర్పరచుకుంటాడు. యవనస్తుడు, అందుకే కొంచెం ఆవేశం ఎక్కువ. ఈ యోనాను దేవుడు ప్రవక్తగా ఎంచుకుని నినివే పట్టణములో జరుగుతున్న భ్రష్టత్వాన్ని బట్టి, ఆ భ్రష్టత్వాన్ని చూసి దేవుని ఉగ్రత నినివే పట్టణం మీద రగులగా ఇప్పుడు యోనాని ఒక హెచ్చరికతో పంపిస్తాడు. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి తెలియపరచు. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి రెండు చదువుదాం. యోనా పత్రిక 762వ పేజీ, 762వ పేజీ చూడండి. మొదటి వచనం, యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నినివే పట్టణముల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇది దేవుడు యోనాకి అప్పగించిన పరిచర్య, పని. కానీ 3వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి యోనా ఏం చేస్తున్నాడో గమనించి, అయితే యెహోవా సన్నిధి నుండి ఎంత విచిత్రమైన మాట చూడండి, ఎంత విచిత్రమైన మాట. యోనా నీ వంటి నా వంటి విశ్వాసం ఏమీ కాదు. యోనా దేవుని ప్రవక్త, దేవుని నోటి బోర, దేవుని అభిషేకం ఉన్నవాడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు. అలాంటి యోనాకు దేవుడే ఈ పని అప్పగించి నువ్వు పోయి నినివేలో ఇది ప్రకటించరా బాబు అంటే, ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడు? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏ మాట? అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని దేవుని ప్రవక్త అయిన యోనా దేవుని సన్నిధిలో నుండి దూరముగా పారిపోవాలనుకుంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనమందరం అలాంటి ప్రవక్తలమే. మనము కూడా మన జీవితంలో మనకు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి అనేక సార్లు దేవుని సన్నిధిలో నిలిచి ఉండవలసిన మనము దేవుని సన్నిధిలో నుండి ఎక్కడ పారిపోతున్నాం? తర్షీషు అనగా లోకములోకి పారిపోయేవారిగా ఉంటాం. మన జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా, మేలు జరిగినా, నష్టం జరిగినా, ఏది జరిగినా మన స్థానం ఎక్కడ? దేవుని సన్నిధి. కానీ యోనా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో నిలిచి ఉండవలసిన యోనా ఇప్పుడు దేవుని సన్నిధిలో నుండి దూరంగా పారిపోతున్నాడు. మనకి కష్టం వచ్చినప్పుడే మనం దేవుని సన్నిధిలోకి వస్తాం. అన్నీ సుఖంగా ఉన్నప్పుడు మనం కూడా యోనాలాగే ఎక్కడికి పారిపోతున్నాం? తర్షీషు. కనుక యోనా ఆలోచనలాగే మన ఆలోచన కూడా ఉంటుంది. కనుక దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోతే ఇంకా దేవుడు నన్ను చూడలేడు. నేను వేసే వేషాలు దేవునికి కనపడదు, నేను మాట్లాడే మాట దేవునికి వినపడదు. దేవుని సన్నిధిలో ఉంటే మాత్రమే దేవునికి వినపడుతుంది. మనిషి ఆలోచన అలాగే ఉంటుంది. నన్ను ఎవరూ చూడట్లే, నా మాట ఎవరూ వినట్లే. యోనా కూడా అలాగే అనుకున్నాడు. కానీ కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడ పారిపోగలను ప్రభువా? నేను ఆకాశానికి నిచ్చెన వేసుకున్నా, గబగబా మెట్లెక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోతే అక్కడ ఉండవేమో అనుకున్నా.
నేను అక్కడికి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు. పాతాళ అగాధంలో దిగి దాంకుండిపోతాననుకున్నా, సముద్ర అగాధాల్లోకి వెళ్ళిపోయి చూస్తే నువ్వు అక్కడ ఉన్నావు. రండి 139వ కీర్తన, 139వ కీర్తన తీసిన వాళ్ళ పేజ్ నెంబర్ చెప్పండి. 525. 139వ కీర్తన 7వ వచనం దగ్గర నుంచి చూడండి. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడున్నావు. నేను పాతాళంలో దిగినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకుని అక్కడ నువ్వు ఉన్నావు. అనేకసార్లు మనం కూడా చీకట్లో దాక్కుంటూ ఉంటాం. వెలుగును చీకటిని వేరుపరిచిన దేవుడికి చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఈ లోకానికి వెలుగై ఉంటే, వెలుగై ఉన్న దేవుడు ఎప్పుడైతే చీకట్లోకి ప్రవేశిస్తాడో అక్కడ ఏముంటుంది? ఇంకా అక్కడ వెలుగు ఉంటుంది. చీకటి ఎక్కడ ఉంటుంది ఇంకా? కనుక ఈ సమాజంలో, ఈ లోకంలో మానవ జన్మ ఎత్తిన నువ్వు నేను పారిపోయి ఎక్కడికి వెళ్ళగలదుము? నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉన్నాడు. నేను ఆకాశంలోకి దాక్కుందాము, మేఘాల్లోకి వెళ్ళిపోయి దాక్కుందాం అనుకుంటే నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళంలోకి దిగిపోదాం అనుకుంటే నువ్వు అక్కడ ఉన్నావు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, అనేక పర్యాయములు మనం ఏమనుకుంటామంటే దేవుడు లేడనుకుంటాం, దేవుడు ఉత్తి మందిరంలో ఉన్నాడు అనుకుంటాం. ఎందుకంటే మనం అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, ఆ నేపథ్యంలోంచి వచ్చాం, అన్యులలోంచి మనం వచ్చాం. కాబట్టి మనం కూడా ఏమనుకుంటాం, యేసుప్రభు కూడా ఒక గర్భగుడిలో కూర్చున్న వాడే, ఇంకెక్కడా లేడు, గర్భగుడిలో మాత్రమే ఉంటాడు. కాబట్టి బయట మనం ఎన్ని వేషాలు వేసినా పర్వాలా. కానీ అది సత్యం కాదు. అందుకనే కీర్తనకారుడు అనుభవంతో ఆ మాట రాశాడు. ఎక్కడికి పారిపోతా ప్రభువా? ఎక్కడికి పారిపోగలను? నీ కంటికి ఏమి దాగి ఉంది? నీ చెవికి ఏది వినపడకుండా ఉంది? నేను మూలిగినా కూడా నీకు వినబడుతోంది. కొంచెం సౌండ్ తగ్గి. కనుక మనము ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఎప్పుడైతే పాపము మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో పాపం అనే అపవిత్రత ప్రవేశిస్తుందో, ఈ పాపం ఏం చేస్తుంది? నా కంటికి గురుడితనం కలుగు చేస్తుంది, నాకు ఆత్మీయ గురుడితనం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆత్మీయ గురుడితనం వస్తుందో అప్పుడు నేను ఎవరిని చూడలేను? దేవుడినే చూడలేను. నా ఎదురుకుండా ఉన్న దేవుడిని నాకు కనపడకుండా అయిపోతాడు. నీలో ఉన్న దేవుడు నాకు కనపడకుండా అయిపోతాడు. ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల్లో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అన్నిట్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థలాలలో, అన్నిట్లో కూడా దేవుడు చూసే భాగ్యాన్ని ఒక చిన్న పాపపు ఆలోచన, నువ్వు ఇంకా పాపము చేయలే, పాపపు తలంపే నన్ను అపవిత్రపరిచేస్తుంటే ఇంకా నేను దేవుడు ఎక్కడ కనపడతాడు నాకు? అందుకు అనేక పర్యాయములు ప్రయాస ఏమై ఉంటుంది అంటే, యోనాలాగే దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోయే వారిగా ఉంటాం మనం. ఎందుకంటే దేవుడు చూసేస్తాడు, నన్ను చూస్తే నా పాపం బయటపడిపోద్ది, దేవునికి తెలిసిపోద్ది, నేను చేసిన తప్పు ఏంటో, నేను చేసిన పాపం ఏంటో. అందుకు దేవునికి తెలియకుండా ఉండాలంటే నేను దూరంగా పారిపోవాలి. ఎంత దూరం పరిగెడతాం మనము? ఏమండి? సరే, ఇప్పుడు యోనా జీవితాన్ని ఇంకా కొంచెం లోతుకి వెళ్దాం. మన పాపములను బట్టి, మన ప్రవర్తనను బట్టి ఏమండి అపవాదికి చోటు ఇయ్యకుడి అన్న దేవుడికి అనేక సార్లు మనము చోటిచ్చేవారిగా ఉంటాం. అందుమూలంగా మనకి దేవుడు కనపడ్డు, దేవుని స్వరం వినబడదు మనకి. ఇట్స్ ఆల్ ఓన్లీ బికాస్ ఆఫ్ సిన్.
దేవునికి నాకు మధ్యన పాపం ఒకటే అడ్డు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవునితో నిత్య సహవాసము నేను కలిగి ఉండాలంటే నేను పరిశుద్ధంగా ఉండాలి. ఆదివారం ఒక్కరోజు మందిరానికి వచ్చి దేవునికి స్తోత్రం ప్రభు అంటే నేను పరిశుద్ధుడిగా ఉండను. నో, నేను అడుగడుగున ఆ సంబంధం, ఒక భార్యతో భర్త ఆ సంబంధాన్ని ఎలా కాపాడుకుంటే ప్రభు రాకడ పర్యంతం వాళ్ళు భార్యాభర్తలుగా కొనసాగుతున్నారు. ఆ సంబంధ విషయంలో ఆ భార్య అయినా భర్త అయినా సరే ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నారనుకో, వెంటనే వాళ్ళకి విడాకులు వచ్చేస్తాయి. ఇవాళ రేపు అయితే వెళ్ళి టీ కొట్టుకెళ్ళి టీ తాగినంత సులభం అన్నమాట. పోయిన ఆదివారం పెళ్ళి అయింది, ఈ ఆదివారానికి ఆల్రెడీ కోర్టులో విడాకులకి అప్లై చేసేసుకున్నారు, వచ్చే ఆదివారానికి విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు. అలా విడిపోవడానికి కారణం ఏంటి? ఏ సంబంధంలో వారు బంధించబడ్డారో దాని విషయంలో వారిద్దరూ నిర్లక్ష్యంగా ఉన్నారు. సో దేవునితో నా సంబంధం అనేది నా మీద బాధ్యత ఉంది, నేను కాపాడుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, నేను అపవిత్రుడను. ఆయన తన రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు కనుక ఆ పరిశుద్ధత విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. దినదినము నాకు భయం ఉండాలి, ఎక్కడ నా సంబంధం ఆయనతో తెగిపోతుందో. ఒక చిన్న ఆలోచన ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ దేవునితో నన్ను శాశ్వతంగా ఎడబాయడానికి, ఎడం చేసుకోవడానికి. ఒక చిన్న ఆలోచన చాలు, నేనే పాపం చేయక్కర్లే. అందుకనే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని రాసు. ఒక ఆలోచనే హృదయంలోకి వచ్చేస్తే నాకు కంటికి గుడితనం వచ్చేసింది, ఇక నాకు దేవుడు కనపడట్లే. ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి చూసే శక్తిని కోల్పోతాడో వాడి జీవితంలో అత్యంత మూర్ఖ పనులు అప్పుడే చేస్తాడు. He will do the most foolish things. అది మనకి ఇలా ఇంత మూర్ఖపు పనులు చేస్తున్నాడు అనే సంగతి మనకి గ్రహింపు కూడా రాదు. ఎవడైనా చెప్పినా వాడికి వినపడదు, వాడికి అర్థం కాదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద సిన్, ఆ పాపం మూలంగా. అందుకని జీవం కలిగిన దేవుడు మాట్లాడాలి, ఆయన మాట్లాడే దేవుడు. ఇప్పుడు మాట్లాడితే నీకు వినిపించకపోవడానికి కారణం ఏంటి? మళ్ళీ అదే పాపం. ఇప్పుడు దేవుడు కోరి ఉండి కూడా నిన్ను రక్షించలేడు. ఎందుకంటే నీకు దేవునికి ఏం అడ్డొస్తుంది? నీ పాపం అడ్డొస్తుంది. సరే, ఇప్పుడు యోనా దగ్గరికి వద్దాం. ఈ యోనా ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోదాం అనుకున్నాడో నేరుగా ఓడ దగ్గరికి వెళ్ళాడు, టికెట్ కొనుక్కున్నాడు. ఆ మాట ఎంత చక్కగా రాసిందో 3వ వచనం. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోవు ఓడను చూచి, ప్రయాణంలో కేవ్ ఇవ్వడం అంటే ఏంటి? ప్రయాణానికి టికెట్ కొనుక్కున్నాడు. చాలు, మళ్ళీ అక్కడికే వచ్చాం, మళ్ళీ గాలి తుఫాన్ దగ్గరికి వచ్చాం. ఉదయం ఆరాధన వర్తమానములో అక్కడ గాలి తుఫాన్లు ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. ఇప్పుడు యోనా జీవితంలో వచ్చిన గాలి తుఫాను, యోనా కూడా ఓడ ఎక్కి తర్షీషుకు పారిపోతుంటే ఇక్కడ కూడా గాలి తుఫాను వచ్చింది. ఇప్పుడు ఇక్కడ గాలి తుఫాను ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు గాలి తుఫాను ఎవరు తీసుకున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరు గాలి తుఫాను తీసుకొచ్చారు? చాలా విచిత్రం వేస్తుందండి. ఎప్పుడు మనం దేవుని మీద నేరం మోపడానికి లేదు. ఇక్కడ యోనా టికెట్ కొనుక్కుని ఓడ దిగువ భాగంలోకి వెళ్ళిపోయాడు, ఎవ్వరికి కనపడకుండా దిగువ భాగంలోకి వెళ్ళిపోయి అక్కడ దుప్పటి తన్నుకొని పడుకున్నాడు. దుప్పటి తన్నుకొని పడుకుంటే గాలి తుఫాన్లు, పెద్ద నడి సముద్ర ప్రయాణంలో పెద్ద గాలి తుఫాను లేచింది, ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది. పరిస్థితి వస్తే ఈ మాటలు చూడండి, విచిత్రం. 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు, ఎవరి యొద్దకు? యోనా యొద్దకు వచ్చి, ఓడ నాయకుడు ఎవడు? అన్యుడు, దేవుడు ఎవరో తెలియదు. అన్యుడు వచ్చి యోనా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? ఓయ్, దేవుని ప్రవక్తను పట్టుకుని ఏమంటున్నాడు? ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థన చేయము,
మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరపడునేమో కదా. మనకు చెప్పినట్లేదా? దేవుని మందిరానికి వస్తే దేనికి వస్తాం? నిద్రపోవడానికి. ప్రార్థన కూడికి వస్తాం దేనికి వస్తాం? నిద్రపోవడానికి. మన దేవుని మందిరానికి వస్తా ఏం తెచ్చుకుంటాం? నిద్రని కూడా తెచ్చుకుంటాం. కనుక సేవకుడు చెప్పినా పట్టదు. అందుకని దేవుడు ఎవరితో చెప్పిస్తున్నాడు? ఒక అన్యుడితో చెప్పిస్తున్నాడు. అరే మాకు దేవుళ్ళు ఎలాగా లేరు, మేము రాయి రప్ప నమ్ముకున్న వాళ్ళం, నువ్వు జీవం కలిగిన దేవుని ప్రవక్తవి, నువ్వు నిద్రపోవడం ఏంటి? లేచి నువ్వు ప్రార్థన చేస్తే కనీసం ఈ దేవుడు మనల్ని రక్షించునేమో, మన మీద కనికరపడునేమో. లేచి ప్రార్థన చేయరా మగడా అంటే ఎంత విచిత్రమో చూడండి, ఎంత విచిత్రమో చూడండి. ప్రియమైన సహోదర సహోదరి, జీవం కలిగిన దేవుడు అనేక పర్యాయములు ఈ సంగతులు మనకి జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉంటున్నాడు. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఎంత సమీపంగా ఉందంటే ఈ రాత్రి వస్తున్నా నేను ఆశ్చర్యపో. మన సిద్ధపాటు ఎలాగుంది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఏమండి, ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు చాలామంది సంఘంలో నిద్రించే స్థితిలో ఉన్నారు. బల్ల దగ్గర ప్రార్థన చేసేటప్పుడు కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రభు ఇదే మాట్లాడుతున్నాడు. మీరు చాలామంది బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఆత్మీయ నిద్ర. ఆత్మీయ నిద్ర అనే మాటకు అర్థం ఏంటి? దేవునితో అసలు సంబంధం లేకుండా విశ్వాసులని చెప్పుకుని చలామణి అవుతున్నారు. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం లేదు, దేవుడు నా మాటలు వింటున్నాడనే భయం లేదు. భయం లేకపోవడానికి కారణం ఏంటి? ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు, వాళ్ళ చెవులకి గురుడితనము చెవిటితనం కలుగు చేసేసాడు. కనుక వాళ్ళకి భయం లేదు. కనుక అన్యుడు వచ్చి యోనాను తిడుతుండగా ప్రభు ఏమన్నాడు? బల్లలో పాల్పొందక మునుపు ఏమన్నాడు? నేను వచ్చే వరకు మీరు మెలకుగా ఉండాలి. 1. 2, నేను వచ్చే వరకు మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండాలి. 2, 3, నేను వచ్చే వరకు మీరు నా సన్నిధిలో నిల్చున్నారో లేదో చూసుకుంటూ ఉండాలి. మీకు తెలియకుండానే అనేక సార్లు మీరు తర్షీషుకు పారిపోయారు, లోకంలోకి పారిపోయారు. ఏదో ఒక విషయంలో మీకు నచ్చలేదు. ఇక్కడ ఆరాధన వర్తమానములో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అయితే గాలి తుఫాను దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళకి ఒక పాఠం నేర్పించడానికి, వాళ్ళని ఆరాధించే భారం వాళ్ళకి కలుగు చేయడానికి దేవుడు దాన్ని అనుమతించాడు వారి జీవితంలో. తద్వారా వాళ్ళు ఆరాధించారు. కానీ ఇక్కడ గాలి తుఫాను ఎవరి వలన వచ్చింది అని విచిత్రంగా మనం చాలా విచిత్రమైన మాటలు. ఈ మాటలు కూడా యోనా తన్ను చదువుదాం. 7వ వచనం. అంతలో ఎవరిని బట్టి కీడు మనకి సంభవించినదని అంతే, అవసరం లేదు. 12వ వచనం దగ్గరికి వద్దాం. 12వ వచనం చూడు. అరే బాబు, నువ్వు మీరు చీట్లు గీట్లు ఏం వేయాల్సిన అవసరం లేదురా బాబు, మీరు టైం వేస్ట్ చేసుకోండి, మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. ఎవరి వలన వచ్చింది ఈ తుఫాను? ఏమని రాస్తుందండి? ఎంత ధైర్యంగా ప్రకటిస్తున్నాడో చూడండి యోనా. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని నాకు తెలిసి ఉన్నది. కొన్ని పర్యాయములు దేవుడు గాలి తుఫాన్లు జీవితాలలో అనుమతిస్తే, కొన్ని పర్యాయాలు ఆ గాలి తుఫాన్లు మనమే తెచ్చుకుంటాం. మన వల్లనే గాలి తుఫాన్లు వచ్చింది. ఈ కడవరి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు యోనాకుండే ఈ ఆత్మ సంఘాలలో బలంగా పనిచేయునుగాక. నన్ను బట్టియే ఈ తుఫాను వచ్చింది. సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి ఈ మాట నోటితో ఒప్పుకోవాలి. ప్రభువా, నన్ను బట్టియే
వాళ్ళ సంగతి నాకు తెలుసు, అసలు వాళ్ళ మూలంగా ఏం జరిగింది, ఇక వీళ్ళ సంగతి నాకు తెలుసు, వీళ్ళ మూలంగా జరిగింది. మరి నీ సంగతి ఎవడు చూస్తాడు? యోనాల్లో ఉండే ఆ ఆత్మ మనందరిలో ఉండాలి. ప్రభువా వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి కాదు, నన్ను బట్టియే. నీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయవలసిన నేను సోమరినై నిద్రపోతూ ఉన్నా. నీ సన్నిధిలో నుంచి ప్రార్థన చేయవలసిన నేను దివారాత్రులు సెల్ ఫోన్తో గడిపా. నీ సన్నిధిలో రేయింబగళ్ళు ప్రార్థన చేయవలసిన నేను నిద్రపోతూ ఉన్నా. నన్ను బట్టియే ఈ తుఫాన్. అండ్ ప్రతిసారి ఒకడిని బట్టి తుఫాన్ వస్తే దాని ప్రభావం ఎంతమంది మీద పడుతోంది? ఓడలో ఉన్న వారందరి మీద పడింది. వాళ్ళు ఏం తప్పు చేశారండి? ఒక్క యోనా చేసిన అవిధేయత, ఒక్క యోనా చేసిన తిరుగుబాటును బట్టి వాళ్ళందరూ ప్రాణాంతకమైన ప్రమాదంలో పడిపోయారు. పైగా యోనా ఏమంటున్నాడు? ఎవరు బాబు, మీరు చీట్లు వేసుకోవాల్సిన పని లేదు, ఈ గాలి తుఫాను ఎవరి వలన వచ్చింది? నన్ను బట్టియే. నేను అవిధేయుడినైతిని, నేను బుద్ధిహీనుడినైతిని. దేవుడు నన్ను నినివేకెళ్ళి ప్రకటించమన్నాడు. బుద్ధిగా నేను దేవుని ప్రవక్త అని పిలువబడుతున్నా. జనులందరూ నన్ను దేవుని ప్రవక్తగా గుర్తిస్తున్నారు. నేను ఆ ప్రవక్తగా ఉండక నేను నినివేకి పారిపోను, నేను తర్షీషుకి పారిపోను. కాబట్టి ఈ గాలి తుఫాను నేనే తీసుకొచ్చా. ఇందులో దేవుని ప్రమేయం ఏమీ లేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి. ప్రేమైన సహోదరుడు, ఆ సహోదరి, మనమందరం ఈ బల్ల చుట్టూ ఉన్నాం. ఈ బల్ల దగ్గరని మనం అందరూ సమీపించాం. ఈ బల్లలో మనం పాలు పొందుతున్నాం. కనుక ఎవరికి వారు మనం ఏమనాలండి? ప్రభువా నన్ను బట్టియే, నన్ను బట్టియే. నేను బుద్ధిహీనుణ్ణి, నేను అవిధేయుణ్ణి, నన్ను బట్టియే, నన్ను బట్టియే ఈ గాలి తుఫాను. ఈ ఓడలో ఉన్న వాళ్ళందరూ అడిగారు, అన్నా నువ్వు ఎంత మంచివాడివి, నిన్ను బట్టియే గాలి తుఫాన్లు అంటున్నావు కదా, మరి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, ఈ పరిస్థితిలో ఏం చేస్తే ఈ గాలి తుఫాను అడుగుతుందంటే, అరే మీరందరూ కలిసి నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండిరా, పీడ వదిలిపోద్ది అన్నాడు. చూడండి మాట చదువుదాం, చదవండి మాట. అదిగో చూసారా, దేవుడు నన్ను నినివేకెళ్ళమంటే నేనే దేవుని మాటకు లోపడకుండా టికెట్ కొనుక్కుని మీ ఓడెక్కాను. దేవునికి వ్యతిరేకంగా నేను చేసిన పనిని బట్టి ఇప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. ఇప్పుడు మీతో పాటు ఉన్నాను కాబట్టి ఈ శిక్ష ప్రభావం మీ మీద కూడా పడుతుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సంఘాలలో తుఫాను ఒకడి వలన వస్తే దాని ప్రభావం సంఘంలో ఉన్న వాళ్ళందరూ అనుభవిస్తారు. నీ శరీరంలో చిటికిన వేలు తెగితే దీని నొప్పి శరీరం అంతా అనుభవిస్తుంది. శ్రమలు రాక తప్పవు, కానీ ఎవరి వలన శ్రమ వచ్చునో వానికి శ్రమ అని రాసి. ఈ అంత్య దినాలలో ఈ ఆత్మ మనం నన్ను బట్టియే, ప్రభువా నన్ను బట్టియే నింద నా మీద వేసుకోవాలి. నేను ఎవరికి వారు ఎప్పుడైతే నన్ను బట్టి ఎవరికి వారు నింద మన మీద వేసుకుంటామో దేవుడు మనల్ని క్షమించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఒకటి పాపము చేస్తే దాని ప్రభావం మిగతా వాళ్ళందరూ ఎలా అనుభవిస్తున్నారు? వీళ్ళందరూ చనిపోయే స్థితిలో ఉన్నారు. అరే యోనా అన్న, మరి ఏం చేయమంటావు? ఈ గాలి తుఫాన్ని అణగాలి, లేకపోతే అందరం ఈ నడి సముద్రంలో మునిగి చనిపోతామంటే నన్ను ఎత్తి అవతల పడేసేయండి అన్నారు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు గాలి తుఫాన్లు అణిగిపోతుందంటే ఎత్తి అవతల పడేశారు. వెంటనే గాలి తుఫాను అణిగిపోయింది, వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ఇప్పుడు అక్కడి నుండి తర్షీషు వరకు తర్షీషుకి ప్రయాణమైన యోనా ఆ ఓడ ఎంత దూరం వెళ్ళిపోయిందో అక్కడ నుండి తిరిగి నినివేకి రావాలంటే ఎన్ని రోజులు పట్టింది చెప్పండి? యోనా తిరిగి నినివేకి రావాలంటే ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు పట్టింది? బైబిల్ చదువుతున్నారా అసలు లేదా?
యోనా తిరిగి నినివే పట్టణానికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. అంటే ఓడ నుంచి బయట పడవేయగానే తిమింగలము యోనాను మిరిగివేసింది. తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడంటే ఆ తిమింగలము యోనాని నినివే ఒడ్డున తీసుకొచ్చి పడేయడానికి 3 రోజులు పట్టింది. అంటే యోనా చేసిన తప్పును బట్టి ఎవరు అనుభవించాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ తిమింగలం అనుభవించాల్సి వచ్చింది. దాని దారి శుభ్రంగా మేత మేసి హాయిగా సముద్రంలో ఉండాల్సిన తిమింగలము ఒక యోనాని మింగి ఆ యోనా కడుపులో ఉన్నంత వరకు 3 రోజుల వరకు ఏ తిండి తినకుండా నినివే పట్టణం సముద్రం ఒడ్డు వరకు వచ్చి యోనాని గట్టిగా కక్కిన తర్వాత వరకునే తిమింగలానికి అసలు 3 రోజులు ఉపవాసం. ఒకవేళ తిమింగలం ఏదైనా ఆహారం తింటే ఏమవుతుంది? ఆ ఆహారంతో పాటు యోనా కూడా జీర్ణించుకుపోయేవాడు. 3 రోజులు యోనాను ఎక్కడ పెట్టుకుంది? తన నోట్లో పెట్టుకుంది. కొరమీన్ చేప చూసారా ఎప్పుడైనా? కొరమీన్ పిల్లలు చూసారా? ఎప్పుడైతే ఆ పిల్లలకి ఆపద వచ్చిందో కొరమీన్ ఏం చేస్తుంది? నోరు బారుగా తెరుస్తుంది. పిల్లలన్నీ కొరమీన్ నోట్లోకి వెళ్తే నోరు మూసేసుకుంటుంది. మళ్ళీ ఎక్కడ సేఫ్టీగా ఉందో అక్కడ నోరు తెరవంగానే దాని నోట్లోంచి పిల్లలన్నీ బయటకు వస్తాయి. తిమింగలం కూడా యోనాతో అదే పని చేసింది. 3 రోజులు 3 పగళ్ళు 3 రాత్రులు యోనాని తిమింగలం తన నోట నుంచుకుని నినివే వరకు ప్రయాణం చేసింది. 3 రోజులు పట్టింది. చూసారా? ఒకడు తప్పు చేస్తే దాని ప్రభావం ఎంతమంది మీదకి వస్తుంది? యోనా ఓడలో ఉన్నంత వరకు ఆ సముద్రం ఆ తుఫాను ఆగలేదు. అందుకని యోనా ఏమన్నాడు? నేను చావని, నన్ను తీసుకెళ్ళి సముద్రం పడేసాయి, లెట్ మీ డై, నేనే దానికి కారణం, నన్ను బట్టి ఈ తుఫాను వచ్చింది కనుక నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి. ఇప్పుడు దేవుడు కోరుకున్నట్టు మళ్ళీ యోనా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? అదే నినివే పట్టణానికి వచ్చాడు. ఇదే మాట చక్కగా ముందరే వినేస్తుంటే ఇన్ని తిప్పలు ఉండేవి కాదు కదా. పేతురు సూర్యుడు ఉదయించక ముందు ఈ ముమ్మారు నీవు నన్ను బొంకేస్తావు అన్నాడు దేవుడు. ప్రభు సస్యమేరా ప్రభు, నేను బొంకడమా? అస్సలు. నన్ను ఏమనుకున్నావు? శిష్యులందరిలో నేను నంబర్ 1 తెలుసా? నన్ను ఏవో నువ్వు తక్కువ అంచనా వేశావు, నేను బొంకడమా అంటే అవునా, అయితే కాసుకో అన్నాడు. పేతురు చేసిన తప్పు వలన ఇప్పుడు ఎవరు అనుభవించారు చెప్పండి? పేతురు సవాలు చేసినందున దాని ప్రభావం ఎవరి మీద పడింది? గట్టిగా. అన్ని సమాధానాలు నేను చెప్తే ఇంక మీరెందుకండి? అసలే నిద్రపోతా అని తిడతా ఉంటే అక్కడ. పేతురు చేసిన తప్పుకి ఇప్పుడు దాని ప్రభావం ఎవరి మీద పడింది? ఆలోచించి చెప్పండి. యోనా చేసిన తప్పుకి ఓడలో ఉన్న వాళ్ళందరూ అనుభవించారు. యోనా చేసిన తప్పుకి తిమింగలం అనుభవించింది. ఒకవేళ పేతురు చేసిన తప్పుకి ముమ్మారు నువ్వు నన్ను బొంకేస్తావు పేతురు, తెల్లారి లోపల నువ్వు 3 సార్లు నువ్వు ఎవడో నేను కాదనేస్తావు అంటే అబ్బే నేనా అన్నాడు. ఓహో, నీకు చాలా ఎక్కువ, నీ తలకెక్కేసినట్టుంది, అది దింపకపోతే కుదరదు కనుక ఇప్పుడు ఎవరిని నల్లగొట్టాల్సి వచ్చింది ప్రభువు? చెప్పండి. కరెక్ట్. కోడిని ఎలా నలగొట్టాడు అంటే రాత్రి తెల్లవారులు కోడి నిద్రపోకుండా ఏమని లెక్క పెడుతోంది? ఆయన ఎవడో నాకు తెలీదు అంటే కోడి వెంటనే ఒకటోసారి అయిపోయింది. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఇంకో సందర్భంలో ఎవడో అన్నాడు, నువ్వు కూడా వాళ్ళతో ఉన్నవాడు అంటే అబ్బబ్బే నేను వాళ్ళతో ఉండడం ఏంటి, ఆయన ఎవడో నాకు తెలియదు. రెండోసారి అయిపోయింది. అలాగే 3వసారి కూడా బొంకిన తర్వాత అప్పుడు కోడి కుయ్యాల్సి వచ్చింది. మిగతా కోళ్ళన్నీ చక్కగా నిద్రపోతున్నాయి, కానీ ఈ కోడి మాత్రం మెలకుగా ఉండాల్సి వచ్చింది, నిద్ర మానుకుంది. ఎందుకు? దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు?
సూర్యోదయం కాక ముందర పేతురు ముమ్మారు బొంకేస్తాడు, నేను ఎవరో తెలియదు అనేస్తాడు. అంటే ఆ లెక్క మరి రాసుకోవాలి కదా. కోడి 3 సార్లు లెక్క రాసుకుంది, 1 2 3, 3 సార్లు అయిపోయింది. ఇప్పుడు కుక్కరు కో కో అని గట్టిగా కూసి. కనుక ప్రతిసారి నువ్వు పాపం చేస్తున్నప్పుడు దాని ప్రభావం నీ కుటుంబం మీద పడుతుంది, నీ పిల్లల మీద పడుతుంది, నీ ఆత్మీయ జీవితం మీద పడుతుంది. నీ ఒక్కడితోటి పోవట్లే, నువ్వు ఉన్న సంఘమే పడుతుంది. సంఘంలో ఒక్కడు పాపము చేస్తే దాని ప్రభావం సంఘంలో ఉన్న వారందరి మీద పడుతుంది. వాస్తవం అండి. ఏమండి, తప్పిపోయిన కుమారుడు, అబ్బాయి నా సంగతి నేను చూసుకుంటాను, నా వాటా నాకు ఇచ్చే అన్నాడు. తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పును బట్టి దాని ప్రభావం ఎవరి మీద పడింది చెప్పండి? తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పును బట్టి ఎవరి మీద పడింది ప్రభావం? ఎవరు బలైపోయారు? తప్పిపోయిన కుమారుడు విషయంలో ఎవరు బలైపోయారు? వాళ్ళ అన్న ఎలా బలయ్యాడు? అన్న వాట అన్నకే ఉంది. పాపము చెయ్యని, ఏ నేరము లేని ఒకళ్ళు బలైపోతున్నారు ప్రతి స్థలంలో. ఇక్కడ ఎవరు బలయ్యారు? లేత దూడ. తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగానే తండ్రి ఏం చేశాడు? సాల్లో ఉన్న మంచి లేత దూడని చూడండి రారే, దాన్ని వధించి తీసుకురండి, ఇదిగో నా కుమారుడు తిరిగి వచ్చాడు, విందు చేయాలి. ఒక దూడ చంపేశారు. కనుక ప్రతిసారి మనము ఇది రిపీట్ అవ్వడం అనేది చూస్తూ ఉన్నాం. ఎవ్రీ టైం దిస్ హ్యాపెన్స్, ప్రతిసారి ఇది జరుగుతుంది. ఏమండి, కాబట్టి ఈ మధ్యాహ్నం మనం ప్రభు బలలో పాల్పొందక మునుపు లేఖనాన్ని అనుసరించి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభు మనల్ని ఎందుకు ఈ బల్లనే వ్యవస్థ మన ముందు పెట్టాడు? నన్ను బట్టియే ప్రభు, నన్ను బట్టియే ఈరోజు సంఘానికి ఆశీర్వాదాలు లేవు. నా ఆత్మీయ జీవితం సరిగ్గా లేదు కాబట్టి సంఘానికి రావాల్సిన ఆశీర్వాదాలు రావట్లే. నేనే అడ్డు. నా విధేయతను బట్టే సంఘంలో ఎదుగుదల లేదు. నన్ను బట్టియే నీ స్వరం వినలేకపోతున్నావు, నన్ను బట్టియే నిన్ను కళ్ళారా చూడలేకపోతున్నావు, నన్ను బట్టియే. ప్లీజ్ రిమెంబర్, ఇది మన బాధ్యత. నన్ను బట్టియే. దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. ప్రియమైన సహోదర సహోదరి, ఒకవేళ మనం ప్రభు వలలో అయోగ్యంగా పాలు పొందితే మనకి 3 ఇంతల శాపం ఉంది. అలాగే యోగ్యంగా మనం పాలు పొందితే, యోగ్యంగా ఎలా? ప్రభు నన్ను బట్టి, వాడిని బట్టి కాదు, సేవకుని బట్టి కాదు, విశ్వాసులను బట్టి కాదు, పెద్దలను బట్టి కాదు, నన్ను బట్టియే ప్రభు. నేనే దానికి కారణం. ఈరోజు మా సంఘం ఇలా ఉందంటే దానికి నేనే కారకుణ్ణి. ఇది యోగ్యమైన రీతిలో పాలు పొందడం. ఇలా యోగ్యంగా పాలు పొందితే నీకు 3 ఆశీర్వాదాలు. 1, నంబర్ 1, నువ్వు బలమైన విశ్వాసిగా మారిపోతావు. 2ది, ఆరోగ్యకరమైన విశ్వాసిగా మారిపోతావు. అనారోగ్యాల నుంచి విడిపించబడి ఆరోగ్యకరమైన విశ్వాసిగా మారిపోతాం. ఇది 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదం, సజీవమైన విశ్వాసిగా మారిపోతాం. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మాటలు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు ఏ మాటలు హెచ్చరించాడో దాన్ని ఆపోజిట్ పదాలు. రండి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఇది చదువుకుని ప్రభు బలలో మనం పాలు పొందుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, చూడండి. కాబట్టి ఎవడు 27వ వచనం, కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి
అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు. ఒకవేళ నేను యోగ్యంగా పాలు పొందితే, అయోగ్యంగా పాలు పొందితే బలహీనులుగా ఉంటాం. యోగ్యంగా పాలు పొందితే బలమైన విశ్వాసులుగా ఉంటాం. తర్వాత రోగులు. ఒకవేళ అయోగ్యంగా పాలు పొందితే రోగాలు నిత్యము నన్ను వెంటాడుతూ ఉంటాయి. యోగ్యంగా పాలు పొందితే ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉంటా. అండ్ మూడోది, చాలామంది నిద్రించుచున్నారు, అంటే చనిపోతున్నారు, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. నేను యోగ్యంగా పాలు పొందితే సజీవమైన విశ్వాసిగా ఉంటా. సజీవమైన విశ్వాసులు ఎవరైతే నిత్యము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉన్నారో, ఎవరైతే నిత్యము ఆయన్ని ఆరాధించే వారిగా ఉన్నారో, ఎవరైతే నిత్యము ఆయన సహవాసములో నిలిచున్న వారిగా ఉన్నారో, ఆయన సన్నిధిలో వేచి ఉన్న వారిగా ఉన్నారో, వాళ్ళు మాత్రమే సజీవులు. అందరూ సజీవులు కాదు. కనుక మూడింతల ఆశీర్వాదము ప్రభు బలలో పాలు పొందటం వలన మనకుంటే మూడింతల శాపం కూడా ఉంది. కనుక అయోగ్యంగా పాలు పొందే దానికంటే దేవుని లేఖనాలను చదివి వాటిని నమ్మి యోగ్యమైన రీతిలో మనం బలలో పాలు పొందటం వలన యోనాలాగా నన్ను బట్టి ప్రభువా ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఈ నింద నేను నా మీద తీసుకుంటా, నన్ను క్షమించు, నేను అక్కడ బహు సమీపంగా ఉంది, నీ ఎదుట నేను నిలబడినప్పుడు నేను నీకు లెక్క చెప్పవలసిన వాడినా ఉన్నాను. కనుక అలాంటి దౌర్భాగ్య పరిస్థితి నాకు ఎన్నడూ రాకుండానుగా నువ్వు నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చేయలాగున్నా. యోనాలాగా ఎన్నడూ నేను తర్షీష్కి పారిపోకుండానట్లు యోగ్యమైన రీతిలో నీ బలలో పాల్పొందుటకు నన్ను ఆయత్తపరచుము. ప్రార్థన చేసుకుని ప్రభు బలలో పాల్పొందాం. దయచేసి మోకరించండి.